మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కన్న తల్లి తండ్రి ఉన్న ఊరు అన్ని వదిలి ప్రాణ త్యాగానికి సైతం సిద్ధమై దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాడు సిద్దిపేట జిల్లా అక్బర్పేట బోంపల్లి మండలం చౌదర్పల్లికి చెందిన రామస్వామి అనే యువకుడు. శత్రు సైనికులతో పోరాడుతూ దేశ రక్షణలో బిజీగా ఉన్న ఆ యువకుడికి సొంత ఊర్లో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. దేశమంతా సైనికులకు అండగా నిలుస్తుంటే ఆ మండలానికి చెందిన వీఆర్ఓ సోదరుడు మాత్రం ఆ జవాన్ భూమినే కబ్జా చేశాడు. సొంత ఊరిలో తమ భూమి కబ్జా అయిందన్న విషయం తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్న ఆ జవాను తన బాధను జమ్మూ కాశ్మీర్లో తాను పనిచేస్తున్న ప్రాంతం నుండి సెల్ఫీ వీడియో ద్వారా వ్యక్తం చేశాడు. తమ భూమి కబ్జా అయిందని తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని సంబంధిత ఆర్డీఓ మరియు కలెక్టర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని తమ ఆవేదనను వ్యక్తం చేశాడు. ఆ జవాన్ తాను పనిచేస్తున్న జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతం నుండి తన వీడియో సందేశం పంపటంతో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ రక్షణలో తలమునకలైన ఒక జవానుకు ఇలాంటి అన్యాయం జరగటం బాధాకరమని నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు వెంటనే స్పందించి సిద్దిపేట జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. దేశ సరిహద్దుల్లో పోరాడే సైనికుడికి ఇలాంటి అన్యాయం జరగటం బాధాకరమని వెంటనే దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఏది ఏమైనా దేశ సైనికుడికి తన సొంత ఊరిలో ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఈ విషయంపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలి. నమస్కారం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నా పేరు బి రామస్వామి. నేను జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్లో డ్యూటీ చేస్తున్నాను ప్రస్తుతానికి. మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి, మండలం అక్బర్పేట్, బోంపల్లి, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. మా ఫ్యామిలీ మెంబర్, మన అమ్మ నాన్నల్ని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు వీఆర్ఓ కావున మా భూమిని, మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు. దయచేసి మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్డీఓ గారి దగ్గర కూడా వెళ్ళాము. ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్. మా కొడుకు పోయి డ్యూటీలో పోయి ఇక్కడ ఏమైతుందో తెలియదు అమ్మ. జాగ గురించి నేను ఇలా పంపుతున్నా, వీడియోలు పంపుతున్నా. అందరికి ఎమ్మెల్యేకి ఎంపీలకు అందరికి పోవాలి. ఎవరు చెప్తే ఏం లేరు, ఊళ్ళో పోయినా చెప్తే ఇంట్లో నేను తిరిగినా వాళ్ళు తిరిగినా చెప్తే లేదు. నేను ఇప్పుడు అక్కడ ఉన్నా, నా పాన భయం ఉన్నది. మీరు అక్కడ నేను ఇక్కడ పంపుతున్నా అని పొద్దుగల 9 గంటలకు ఫోన్ చేసి మా కొడుకు ఎత్తికి మేము ఇక్కడ పరిశాన్ అవుతున్నాం. ఇక ఎవరు చెప్పాలి, ఎవరు చెప్తే ఎవరు అవుతారు అని ఇది అవుతున్నాం. అందరు తిరిగినాం, దగ్గర తిరిగి ఎవరికి కేర్ చేయలేరు, ఎవరు ఏమి మాకు చెప్పారు. ఇక అవుతుంది మీకు భూమి అన్నది ఎవరు చెప్పలేరు. మొత్తం ఏమున్నా అంత అవి ఇవి జలగడుతున్నాం. ఇక ఇది జాగ చేయంగా మాకు అవుతుంది, జాగా మాకే అవుతుంది కదా. అది పట్ట చేసుకున్నాను మాకు తెలియదు. అది ఎప్పుడు పట్ట చేసుకున్నాడో, ఎప్పుడు ఎక్కించుకున్నాడో. రైతు బంధు వచ్చేటప్పుడు మేము చూసినాం సార్, అప్పుడు చూసినాం. అప్పటి నుంచే మేము చేస్తున్నాం. మా కొడుకు అక్కడ ఉండి మాకు భయం ఉన్నది. మా కొడుకు అక్కడ దూరం దేశం ఉన్నాడు, ఎవరు పట్టించుకుంటారు. నరేంద్ర మోడీ కాడికి వెళ్ళి కూడా పంపించాలని అమ్మ అని అన్నాడు అని చెప్పింది. పొద్దున వచ్చి మాకు ఫోన్ చేసి పొద్దుగలనే చదవాలి. వాడు అక్కడ ఏడుస్తున్నాం, మేము ఇక్కడ ఏడుతున్నాము. అక్కడ భయం ఉన్నది మాకు. ఇక్కడ ఆధార్ మాకు మా జాగా మాకు కావాలి సార్ అని మేము అంత కోరుకుంటున్నాం.